నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలే ఆయన్ను అధఃపాతాళానికి తొక్కేశాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక అందుకు నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతున్నా కూడా మరి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంటూ వైసీపీ అయితే ఫేక్ ప్రచారాలకు పూనుకుంటుంది. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా అది అధికార పక్షానికి అంటగడుతూ ప్రచారానికి అయితే పూనుకుంది. తాజాగా విజయవాడ వరదలపై కూడా మరి వైసీపీ చేయాల్సిన దుష్ప్రచారం అంతా చేసేసింది. మరి ఇందులో మ్యాడ్ మేడ్ డిజాస్టర్ అని కూడా ఒక పదాన్ని ఆయన ఉపయోగించడం అయితే జరిగింది. మరి అది నిజంగానే మ్యాడ్ మేడ్ డిజాస్టరా? అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతోంది, మరి చంద్రబాబు గారి హయాంలో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వీటన్నింటిపై కూడా ఒక బేరీజు వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో కూడా ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు అమ్మ ప్రసాద్ గారు, మాజీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, అలాగే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరగక ముందు మనం ఒకసారి మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి ఏంటి, అక్రమాలు ఏంటి అని చెప్పి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం లేదమ్మా, సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలు ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చాయి, కొన్ని పార్టీలు ఓడిపోయాయి. నెగ్గినా ఓడిపోయినా సరే ప్రజల మధ్యలో ఉండే రాజకీయ పార్టీలు అయ్యి ప్రజలతో సత్సంబంధాలు కలిగిన రాజకీయ పార్టీలు. కానీ వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీని అతి దగ్గరగా చూసిన వ్యక్తిగా అది రాజకీయ పార్టీ కానే కాదు, పూర్తి వ్యాపార సంస్థ వైఎస్ఆర్సీపీ. ఇట్ ఈజ్ ఎ సిపి అంటే కరప్టెడ్ పార్టీ. అది ఇట్ ఈజ్ కంప్లీట్లీ కరప్షను. డబ్బు సంపాదించటానికి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీగా అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఏదో చేసేశారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు మరింత చేయకపోతాడా అని ఆయన ఇచ్చిన దొంగ హామీలకి మద్యాన్ని దూరం చేస్తా, శాశ్వతంగా దూరం చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, ఎన్నో 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 వరాలు ప్రజలకు ఇచ్చేయడంతో ఇతను ఏదైనా చేయకపోతాడా, కాస్త యువకుడు కదా అని 2019లో ప్రజలు వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సంపద సృష్టించాలి, పాత గోతులన్నీ తవ్వాలి, అవన్నీ పూడ్చాలి, ఆయన తవ్వేసిన గోతులన్నీ పూడ్చాలి, ఆయన చేసిన అప్పులన్నీ తీర్చాలి, ఆ అప్పులకి వడ్డీలు కట్టాలి, మళ్ళా సంపద సృష్టించి అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ముందున్నటువంటి టాస్క్ మామూలు టాస్క్ కాదు అది. సో మీరన్నట్టు చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పైన, అలాగే సంపద సృష్టించడం పైన, అమరావతి పోలవరం పూర్తి చేయడం పైన కూడా ఆయన దృష్టి అంతా పెట్టారు. అవునమ్మా, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వడ్డీలు కట్టి పూడ్చడం అంటే ఎలా ఉంటుందంటే, ఓ మహానుభావుడు చెప్పాడు, మంచి నవ్వొచ్చే మంచి మాట. పాండవుల సంపాదన అంతా కౌరవుల యొక్క తద్దినాలకు సరిపోయిందని. వాడు 100 మంది కదా, వాడందరు తద్దినాలు కర్మకాండాలు చేసి నెలమాసికాలు పెట్టారంటికి పాండవుల సంపాదన సరిపోయిందంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తవ్వేసిన గోతులు పూడ్చడానికి సరిపోవట్లే. ఇవాళ వాళ్ళు చేసిన మళ్ళా వాళ్ళు వచ్చి ఇదేంటంటారు, ఇప్పుడు నిన్న వచ్చిన వరదని మ్యాన్మేడ్ వరద అంట. మ్యాన్మేడ్ వరద, మ్యాన్మేడ్ డిజాస్టర్, మ్యాన్మేడ్ వర్షం, మ్యాన్మేడ్ ఎండ ఉంటాయమ్మా? అంటే ఎంత అవగాహన రాహిత్యంతో పదవుల్లోకి వచ్చారో, ప్రజలు ఎంత అమాయకంగా ఓట్లు వేశారో. ఇవాళ ప్రజల్లోకి వైసీపీ నాయకులు వస్తే తిరగబడి కొట్టేలాగా ఉన్నారు ప్రజలు, ఓట్లు కాదు చేతులతో కొట్టేలాగా ఉన్నారు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వైసీపీ కార్యాలయాలు కూల్చేస్తుంది, మా వాళ్ళపై దాడులు చేస్తుంది, మా వాళ్ళని హత్యలు చేస్తుంది, రివెంజ్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పటమే కాకుండా, మీరన్నట్టు వరదల విషయంలో కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే వాళ్ళకి అండగా ఉండాల్సిన టైంలో ఇస్తారన్న ₹1 కూడా ఇవ్వకుండా ఎంతసేపు అధికార పార్టీని దుమ్మెత్తిపోయడమే తప్పించి అక్కడికి ప్రజలకు చేసిన సహాయం ఏం లేదు. అండ్ 3 నెలలకు ముందు వరకు వాళ్ళే పరిపాలించారు, దాని గురించి అడిగితే వాళ్ళు నోరు ఎత్తట్లేదు. సో ఏం చెప్తారు మీరు? అమ్మ, ప్రజలు న్యాయ నిర్ణేతలు.
మన కళ్ళతో చూస్తున్నాం. పరదాలు కట్టుకుని ఆకాశంలో హెలికాప్టర్లో పోతుంటే కింద చెట్లు కొట్టేసి మొత్తం షాపులు రోజంతా బంద్ చేసేసి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా షాపులు బందే. అంత దరిద్రమైనటువంటి పరిపాలన చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి పాపం లేబర్ ఒక వరుస ఇళ్ళన్నీ కొట్టేశారు. ఆపోజిట్ రోడ్లో ఉన్న ఇళ్ళు మొత్తం తీసేశారు. నేను ప్రజల మనిషిని అని చెప్పుకునే మనిషి ఇంత ప్రజల్ని షాపులు చిన్న కిరాణా కొట్ల దగ్గర నుంచి మూసేసినటువంటి దరిద్రపు పాలన చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సింపుల్గా నా గురించి ప్రజలను ఇబ్బంది చేయొద్దు అనేటువంటి పరిపాలనతో మొదలై ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ ఎట్లా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ సూర్యుడు, అందులో డౌటే లేదు. ఒక సూర్యుడి ఆశీర్వాదం, ఒక చంద్రుడి నీడలో సూర్యచంద్రులు కలిసి పరిపాలిస్తున్నంత విధంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వరద రావాలని ఎవరు కోరుకోరమ్మా, ప్రజల కష్టాల్లో కుంగాలని ఎవరు కోరుకోరు. కర్మగాలి వచ్చింది, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిందంట. అంటే ఇది భగవంతుడు స్క్రిప్ట్ అనమాట. ఎంచేదంటే రాబోయే ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు ఉంటేనే ఈ ప్రజలు గట్టెక్కుతారు, ఈ ప్రజలు ఉపశమనం పొందుతారు, ఈ ప్రజలు సేద తీర్చుతారు. పవన్ కళ్యాణ్ లాంటి చిత్తశుద్ధి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండాలి అని భగవంతుడు స్క్రిప్ట్ ప్రకారమే 164 సీట్లు వచ్చాయి. అంటే రాబోయే విపత్తుని భగవంతుడు ఊహించే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండుంటే కొన్ని వందల మంది చచ్చిపోయేవాడు. ఒకళ్ళు డ్యాన్సులు చేసేవాడు, ఒకడు బూతులు మాట్లాడేవాడు, ఎవడెవడు పనులు ఆ పనులు చేసేవారు. ఇవాళ అమ్మ ఒక నిమిషం ఆగు, నేను చెప్తా. నిమ్మల రామానాయుడు గారు ఒక మంత్రి రాత్రింబొగళ్ళు అక్కడే పడుకుని ఉంటున్నాడు. గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి, విద్యుత్ పని వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఆ పళ్ళు అవి సప్లై చేయటం, అలాగే విపత్తులుగా ఈ హోమ్ మినిస్టర్గా అనిత గారు డే అండ్ నైటు ఆవిడ తిరగటం, లోకేష్ గారు కంట్రోల్ రూమ్కి పరిమితం అయిపోయి డే అండ్ నైట్ అక్కడ కూర్చోవడం. ఇదమ్మా పాలన అంటే, ఇది పరిపాలన అంటారు దీన్ని. దిస్ ఈజ్ సో కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ 100%. చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రపంచ స్థాయి అవార్డు రావాలి. ఈ విపత్తు నిర్వహణలో ఆయన చేసిన కృషికి. ఆయన పరదాలు కట్టుకోలే, హెలికాప్టర్లో తిరగలే, ఒక 74 ఏళ్ల యువకుల్లాగా జేసీబీలెక్కి తిరుగుతున్నాడమ్మా ఆయన. తెలీదా? అంబటి రాంబాబుకి బుద్ధి ఉందా? వాడు ఎవడో పేరుని నాని బుద్ధి ఉందా? అసలు విజయసాయి రెడ్డి నాయకుడే కాదు, వాడి జీవితంలో పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాలేడు. వాడు కూడా మాట్లాడతాడు వచ్చి. ఏంటమ్మా మాట్లాడేది? మీరన్నట్టు మంత్రుల విషయానికే వస్తే, ఇప్పుడు మంత్రులు క్షేత్రస్థాయిలో వచ్చి పనిచేసి వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రుల విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రజల వద్దకు వచ్చింది లేదు. ప్రజల వద్దకు కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో వాళ్ళు చేసే పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాళ్ళ ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇన్ఛార్జీల దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరిపై కూడా లైంగిక ఆరోపణలు, వాటన్నిటి మీద నోరెత్తట్లేదు. కానీ ఇప్పుడు ఈ విపత్తు రాగానే దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ మంత్రులు అంటే విరాళాలు కూడా ఇవ్వకుండా రంగంలోకి దిగి చంద్రబాబు గారిపై కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ బిహేవియర్? అమ్మా విరాళాలు కాదమ్మా, దొంగలు విరాళాలు ఇస్తారమ్మా? విరాళం ఇవ్వాలంటే హృదయం ఉండాలి, ప్రజల కష్టాలు చూడాలి, వాళ్ళు తింటున్నారా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో చూసిన తర్వాత నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయమ్మా. సామాన్యులు వాళ్ళ ఫ్రిడ్జ్లు పాడైపోతాయి, వాళ్ళ టీవీలు పాడైపోతాయి, వాళ్ళ మంచాలు పాడైపోతాయి, దుప్పట్లు కట్టుకుని బట్టలన్నీ పాడైపోతాయి. రేపొద్దున్న మళ్ళా ఇదంతా విపత్తు అంతా పోయి అంతా సాధారణ జనజీవితానికి వచ్చిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండదు, టీవీ ఉండదు, ఇంకోటి ఉండదు. ఇవన్నీ ఎలా రిపేర్ చేయాలి? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో? కార్లు పాడైపోయాయి, స్కూటర్లు పాడైపోయాయి. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ సంస్థలతో మాట్లాడి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేద్దాం. లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా చేయాలి? ఎంత దూరం ఆలోచిస్తున్నాడు మా మహానుభావుడు. వీళ్ళకి అసలు ఆలోచన ఉందమ్మా? అసలు వీళ్ళకి ఆలోచన, మనం అంత దూరం ఆలోచిస్తామా? ఎంతసేపు ఈ బురద పోయిందా, నీళ్లు పోయాయా, వాళ్ళు తిన్నారా, ఇవి ఆలోచిస్తాం. ఆయన రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 20 సంవత్సరాల ముందు ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎవడనంటే పుచ్చి పురుగులు పట్టిపోతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే సేవకి
చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరించి తరాలి. ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్కి విరాళాలు ఇచ్చి, సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ పని చేయవలసినటువంటి ప్రాధాన్యత అందరి మీద ఉంది. కార్యకర్తలే కాదు, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. ప్రజలందరూ ముందుకు రావాలి. ఈ కార్యక్రమంలో నేను ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల్ని ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కరించి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్యాలను కోరుకుంటున్నాను. ఆ దివీస్ మురళీకృష్ణ ప్రసాద్ గారు, ఏంటమ్మా ఎంత ఖర్చైనా సరే భోజనాలు పెట్టండి, నేనున్నానే, ఆ సంస్థని ఆ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల విరాళం అమ్మ. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు 100,000 కోట్ల మనిషి అయింది. ఆయన 6 కోట్ల రూపాయలు, 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున కనీసం 10,000 రూపాయలు ఇచ్చినటువంటి వైసీపీ లీడర్ ఎవడైనా ఉన్నాడా? విశాఖపట్నం భూముల్ని ఆత్రేయపురం పూతరేకుల్లాగా మడత పెట్టాడు విజయసాయి రెడ్డి. ఏమన్నా ఇచ్చాడా? రమ్మనమ్మా, దమ్ముంటే రమ్మను. విజయవాడ వచ్చి ప్రజలకు ఏం చేస్తాడో చేయమనం. అమ్మా మాట్లాడే మాటలు కాదమ్మా, సాయం చేస్తే చేతులు గొప్పవి. గదుల్లో ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడే వెధవలు కాదు. ముందుకొచ్చి చేతులతో సహాయం చేయాలి ప్రజలకి. వాళ్ళు గొప్పవాళ్ళు. నేను సైతం ఇవాళ ఇదిగో ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత నేను ఒక టీం, నేను విజయవాడ వెళ్తా. నా శాయశక్తిలో నేను కూడా చేస్తా. చేసి తీరాలి. ప్రతివాడు, హృదయం ఉన్న ప్రతివాడు స్పందించి తీరాలి. ఇవాళ ఎవడు ఈ భూమికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మనం శాశ్వతం కాదు, చెయ్యాలి. మనలాగే అందరూ బతకాలి, అందరూ చదువుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విమర్శించడానికి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రౌడీల్లాగా మూకల్లాగా వెళ్ళి 150 సీట్లు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం ఆఫీస్ మీద నీకు గొడవ ఏంటయా? నీ పరిపాలన నువ్వు పరిపాలించుకోవాలి. గొడవలు చేస్తారు, లైంగిక దాగులు. వాడెవడో గోరంట్ల మాధవ్, వాడు వీళ్ళు వాళ్ళ నాయకులే వాళ్ళు. దువ్వాడ శ్రీనివాసు. నెక్స్ట్ ఏంటి? కొడాలి నాని. చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్ అసెంబ్లీలో ఏమన్నాడు? కొడుకును గెలిపించుకోలేని వాడు నువ్వు ఎందుకు బతికినా ఒకటే లేకపోయినా ఒకటే అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నువ్వు అసెంబ్లీ గేటు తొక్కన్నారు. అసలు వీళ్ళ గేట్లు దాటి బయటకు రావట్లే. సొంతింటి గేటు దాటి ఎవడో బయటకు రావట్లే. ఆయన అసెంబ్లీ గేట్ అన్నారు. అసెంబ్లీ గేటు దేవుడు ఎరుగు, సొంతింటి గేటు దాటి ఎవడో బయటకు రావట్లే. ఇది భగవంతుడు స్క్రిప్ట్ అమ్మా. స్క్రిప్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నిర్ణయిస్తాడు. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఈ కష్టం చూశారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు నభూతో నభవిష్యతి. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు విజయవాడని వరదలు ముంచెత్తాయి, బుడమేరు ముంచెత్తింది. ఒక పక్క ఇవి ఎట్లా సహాయక చర్యలు జరగాల, వీళ్ళని ఎట్లా సేవ్ చేయాలా అనుకుంటున్న టైంలో వైసీపీ దీన్ని టైం దొరికింది కదా అని చెప్పి ఇప్పుడు అధికార పార్టీని విమర్శిస్తూ వస్తుంది. అలా చేయడమే కాకుండా ఇంకా కొంచెం అంటే ఈ వాళ్ళకి సంబంధించిన బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఒక చిన్న రోప్ కట్టేసి దాన్ని వదిలితే ప్రకాశం బ్యారేజ్ గుద్దుకున్నాయని చెప్పి, అదే కానీ అంటే గట్టిగా తగిలుంటే, గేట్లకి తగిలుంటే విజయవాడ మొత్తం మునిగిపోయేది అంటున్నారు. సో నిజంగానే ఇప్పుడు అంటే ఎంక్వైరీ జరిగితే అవి వైసీపీకి సంబంధించినవి అని చెప్పి అధికారులు అయితే తేల్చడం అయితే జరిగింది. నిజంగానే వైసీపీ అలాంటి కుట్ర రాజకీయాలు చేస్తుందంటారా? ఏం చెప్తారు? అసలు పార్టీ అది వైసీపీ పార్టీ అనేది ఒక వ్యాపార సంస్థ. ఆ వ్యాపారం చేసేవాడు ఎన్ని కుట్రలైనా చేస్తాడు. డబ్బు కోసం, పదవి కోసం, ఎదుట వాళ్ళ మీద దుమ్మెట్టి పోయటం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇప్పుడు దిగజారేవాడు, ఇప్పుడు మనిషికి హృదయం ఉన్నవాడు దిగజారడమ్మా. మానవత్వం ఉన్నవాడు దిగజారడు. క్రూరుడు దిగజారడికి ఏం చేస్తాడు? మద్యం వ్యాపారమే చేశారు వాళ్ళు. ప్రభుత్వం మద్యం అమ్మకాలు వేరు. ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వ మద్యం దుకాణాలు, కేరళలో ప్రభుత్వ మద్యం దుకాణాలు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేయకూడదు. స్వయంగా సొంత బ్రాండ్లు నిర్ణయించి స్పిరిట్ అమ్మేసేసి ప్రజలు ప్రాణాలు పోయేలాగా చేసినటువంటి వ్యక్తులు ఎంతకైనా దిగజారుతారమ్మా. బోట్లు వాళ్ళ అది ఎంక్వైరీ జరుగుతుంది. బోట్ల మీద మనం ఇప్పుడు మాట్లాడలేము, కానీ దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు కనుక కుట్ర చేసినట్టయితే కుట్ర చేయడానికి అవకాశం కూడా ఉంది. కుట్ర చేయడానికి ఏం చేద్దంటే ఇప్పుడు ఏ విజయవాడని మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయచ్చు. నెట్టేయడానికి ఏముందమ్మా? నెపలు నెట్టేయటం కాదమ్మా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్. ఇట్లాంటి దుర్మార్గులు ఉండబట్టే మీడియా ఇంత పవర్ఫుల్ అయింది. ఇవాళ మీడియాలో ఏం జరిగినా ప్రజలందరికీ తెలుస్తుంది.
ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు శిరస్సు వంచి అహర్నిశలు కష్టపడుతున్నారో, ప్రజల కోసం ఎవరు నిలబడ్డారో వాళ్ళకి అన్నీ తెలుసమ్మా. ప్రజల అమాయకులు కాదు. సో ఇంకొకటి మీరన్నారు మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి గారు ఇప్పుడే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎప్పుడో. ఆ తర్వాత ఈ మైనింగ్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన అవినీతికి వెంకటరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. సో వాటన్నిటిపై కూడా ఎంక్వైరీ జరిగితే అది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకునే అవకాశం ఉంది అని చెప్పి మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. 100% అమ్మా. అనిల్ రెడ్డి వీళ్ళందరూ కూడా, అనిల్ రెడ్డి అని అక్కడ ఉన్నాడు, ఈ వాసుదేవరెడ్డి, ఇంకెవడెవడు ఉన్నాడో అందరూ కూడా తొందరతో సజ్జల రామకృష్ణారెడ్డి, వాడు ఒక పెద్ద దొంగ పార్టీకి. వాడు జగన్మోహన్ రెడ్డినే ముంచేశాడు. వాడు ఎన్ని వేల కోట్లు సంపాదించారో, ఎక్కడెక్కడ ల్యాండ్లు కొనుక్కున్నారో, మొత్తం వాళ్ళ డబ్బు సంపాదన గురించి వచ్చిన పార్టీ అమ్మది. నేను కళ్ళతో అతి దగ్గర నుంచి చూసిన ఏకైక వ్యక్తిని. వాళ్ళకి సంపాదనే జయం, రెండో పని లేదు. ఒకటి మాత్రం చేస్తారు, వినతిపత్రాలు తీసుకుంటారు వచ్చిన ప్రతివాడి దగ్గర, ఏం చేయరు. ఇవన్నీ పక్కనే ఒక పోగు చేసి బస్తాలో ఎక్కడ పాడేస్తారు అంతే. ఏమి లేదు, ఎవ్వరికి ఏ పని కాదు. ఎమ్మెల్యేలకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, కార్యకర్తలకు విలువ లేదు. ఎందుకు విలువ లేదంటే విలువ ఇస్తే వాళ్ళకి ఏమైనా పని చేయాలి. సంపాదనే జయంగా బతికినటువంటి 5 సంవత్సరాల పార్టీ అది. ప్రజాసేవే జయంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి పోలికే లేదమ్మా. వాళ్ళు నాయకులే కాదు అసలు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కానే కాదు. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చింది. ఎప్పుడైతే మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ అమరావతిపై ఫోకస్ పెట్టారో, ఈ వరదని అడ్డుగా పెట్టుకొని, అంటే అమరావతి కూడా మునిగిపోయింది, సో అమరావతి రాజధానిగా పనికిరాదు, శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పింది అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు మీరు? అమ్మా ఒకటమ్మా, అన్ని ఏరియాలు మునిగిపోయినప్పుడు అమరావతిలో నీళ్లు రావటం విశేషమా? అది పంట పొలాలే కదా. ఇంతకుముందు పంట పొలాలే అక్కడ రాజధాని పెట్టుకోవాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతను చూసి 30,000 ఎకరాల పైన ప్రజలు ఇచ్చారు. అక్కడ సెక్రటేరియట్ కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లోనే వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీనే వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన డీజీపీ ఆఫీసే వాడుకున్నారు. వాళ్ళు ఒక ఇటుక, 1 కిలో సిమెంటు, 1 ఇటుక ఎక్కడైనా వేశారు 5 ఏళ్లలో? లేని వాళ్ళు విమర్శిస్తారు. ఇవాళ వరదలు వచ్చాయి, విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి సింగనగరే మునిగిపోతే అమరావతి నీళ్లు రావటం విశేషమా? నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అమరావతి నీళ్ళు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇది మనం రాజధాని చెయ్యబోతున్నాం కాబట్టి దీన్ని రోడ్ల హైట్ చేయాలా, ఇక్కడికి నీళ్లు రాకుండా ఎలా చెయ్యాలి, ఏంటి అని నిపుణులతో సంప్రదించి చేయగలిగినటువంటి చతురత, చాకచక్యం, పనితనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ పక్క నుంచి కేసులు తరుముకొస్తున్న టైంలో ఆయన కూతురి బర్త్డే ఉందని చెప్పి లండన్ వెళ్ళడానికి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ టైం అయిపోవడం వల్ల ఆయన నార్మల్ పాస్పోర్ట్ గురించి, నార్మల్ వీసా గురించి ఆయన కోర్టు పర్మిషన్ కోసం వెళ్ళారు. సో 1 ఇయర్కి ఆయన కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాదు, నేను 5 సంవత్సరాలు ఉండేందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన మళ్ళీ అప్లై చేసుకోవడం జరిగింది. ఎందుకు ఆయన 5 సంవత్సరాలు? వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు ఏంటనమ్మా, ఇంకా ఏం చెప్పక్కర్లేదమ్మా. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకున్నాడంటే ఎవడో, అట్లాంటి వాళ్ళమ్మా వీళ్ళు. వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేశారు, కొన్ని లక్షల కోట్లు సంపాదించేశారు. ఇప్పుడు ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు బయటకు రాలేదంట. అదొక కామెంట్. రోజా ఏమైనా బుద్ధి ఉందా ఆమెకి ఎన్నికల ముందే చెప్పా, ఏమో ఫ్లైట్లో కనపడితే నువ్వు ఓడిపోతున్నావు, నీ పార్టీ కూడా ఓడిపోతుందని ముందే చెప్పేశా. ఎన్నికల ముందే, ఇంకా రిజల్ట్కి 20 రోజులు ఎంతో వస్తాయనగా తిరుపతి ఫ్లైట్లో కనపడితే ఓపెన్గా చెప్పా, నువ్వు ఓడిపోతున్నావు, నీ పార్టీ కూడా గోవిందా అని చెప్పేశా. ఓపెన్గా ఎయిర్పోర్ట్లో ఓపెన్గా చెప్పాను ఆమెకి. వాళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే జనం అందరూ మీద పడితే, యూత్ వాళ్ళు వీళ్ళు, ఆయన ఒక లెజెండ్ యాక్టర్ కదా, ఆయన మీద పడితే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కదా, అందుకుని ఆయన రాలేదు. ఆయన తెర వెనుక కూర్చుని పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరూ కూడా విరాళాలు ఇచ్చి వాళ్ళందరి చేత పని చేయించి ఒక నిండు సూర్యుడిలాగా పనిచేస్తున్న వ్యక్తి అమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని వీళ్ళు విమర్శలు. అసలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వీళ్ళు
వీళ్ళు ఏ మూలకమ్మా 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన రోజుకి సినిమాల్లో నటిస్తే ఇంటికి రోజు 2 కోట్లు వస్తాయి ఆయనకి. 20,000 సంపాదించడం చేత కానీ వ్యసవలో ఆయన విమర్శిస్తారమ్మా. ఇంకా వీళ్ళకి ఏంటంటే 5 ఏళ్ళు శుభ్రంగా సంపాదించేశారు. ప్రతి వాడు కోట్లాది రూపాయలు నొక్కేశారు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేశారు. మళ్ళీ 29 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఈ లోపల చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్ము పోద్దాం, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద దుమ్ము పోద్దాం, ఈ పిచ్చ ప్రజలు మళ్ళా మనల్ని ఏమన్నా ఆదరిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి శాశ్వత సమాధి కట్టేశారమ్మా ప్రజలు. అండ్ ఇంకోటి సార్, ఫైనల్గా మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మిన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉన్నారు. అంటే మీరు ఆ పార్టీని అంత దగ్గర నుంచి చూసుంటారు. అసలు బ్రాహ్మిన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారమ్మా. సో అది చూసుంటారా? ఆ రాజకీయాలను మీరు దగ్గరుండి చూసుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. సో మీరు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ఫైనల్గా ఏం చెప్తారు? అమ్మా, అది వ్యాపార సంస్థ, ఇది ప్రజల సంస్థ. అది వాళ్ళ ఖజానా నింపుకునే సంస్థ, ఇది ప్రజల కడుపు నింపే సంస్థ. అంతకన్నా తేడా నేనేం చెప్పలేను. అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎంత నిండాయి, వాళ్ళ ఖజానా ఎంత నిండింది అనేది వైఎస్ఆర్సీపీ. ప్రజలు ఎంత బాగున్నారు, ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయా, ప్రజలకు పరిశ్రమలు వచ్చాయా, ప్రజలు 2 పూట్ల అన్నం తింటున్నారా, ప్రజలకు నీరుందా, రోడ్లు ఉన్నాయా, ఇవన్నీ చూసేటువంటి సంస్థ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ది పార్టీస్. వైఎస్ఆర్సీపీకి శాశ్వత రాజకీయ సమాధి ప్రజలు కట్టారు. మరొకసారి వైఎస్ఆర్సీపీ అనేది అధికారంలోకి రావడం కల్లా జరగని పని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.